ఫస్ట్ టైం నక్సలైట్స్ వచ్చినప్పుడు మన దగ్గరుండే గ్రే హౌండ్స్ ప్లేడ్ వెరీ వెరీ మేజర్ రోల్. బిఫోర్ దాట్ అవర్ పోలీస్, మన వాళ్ళు 5 మంది పోతే నక్సలైట్స్ అక్కడ 3 లేదంటే వీళ్ళు 100 మంది పోతే భయపడిపోయి వెనక్కి వచ్చేసేవాడు. అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ వస్తే అక్కడ కూడా వాళ్ళు ఫెచ్ కాలేదు. ఎందుకంటే వీళ్ళకి లొకేషన్, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇప్పుడన్నా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఏ ప్లేస్లో ఉన్నారు, ఏంటి, సెటిలైట్, సెల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అప్పట్లో అవి కూడా లేవు. అక్కడి నుంచి రగ్గడ్గా చాలా ట్రైన్ చేసి వీళ్ళు గ్రే హౌండ్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. అక్కడి నుంచి గ్రే హౌండ్స్ వచ్చి చాలా వరకు వచ్చింది. ఇప్పుడు 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి, వెల్త్ క్రియేషన్ జరిగింది, ఆలోచన విధానాలు మారాయి, మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది, ఐడియాలజీ పోయింది, వాల్యూస్ ఆర్ డ్రిఫ్టెడ్. ఇవన్నీ వచ్చిన తర్వాత పొలిటికల్ ఐడియాలజీలో ఇలాంటి సమస్యలు రావడం. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఓన్లీ లిమిటెడ్ ఎక్స్టెంట్, తెల్లవారితో ఒకప్పుడు పేపర్ కూడా లేదు. ఇక్కడ ఉండేది ఆంధ్రపత్రిక, దట్ వాజ్ ది ఒరిజినల్ పేపర్. తర్వాత చిన్నగా ఆంధ్రజ్యోతి, చిన్న చిన్న పేపర్లు ఉన్నటివి. దెన్ ఈనాడు, దే స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం ఫస్ట్ ఎడిషన్, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. నా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 2003లో కూడా టీవీ లేవు, ఓన్లీ జెమిని టీవీ రికార్డెడ్ ఆ ఎపిసోడ్ని. దట్ వర్ ది డేస్. ఆఫ్టర్వర్డ్స్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా రియల్ టైం ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టింది.